గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఈ క్లాసెస్ అన్ని కూడా చెప్పే విధానం, నెక్స్ట్ ఈ ఏపీ టెట్ 2025లో ఇచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ అనేది చాలా క్లిష్టంగా ఇవ్వడం జరిగింది. ఎంత క్లిష్టంగా అంటే ఈవెన్ బయాలజీ వాళ్ళు అయితే ఒక్క క్వశ్చన్ కూడా టచ్ చేయలేని విధంగా క్వశ్చన్ పేపర్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఆ విధంగా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ క్వశ్చన్ పేపర్ చేయాలి అంటే దాదాపుగా ప్రతి క్వశ్చన్ ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది అక్కడ అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఏపీ టెట్ 2025లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి బయాలజీ వాళ్ళు రాస్తారు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు రాస్తారు, నెక్స్ట్ మ్యాథ్స్ వాళ్ళు రాస్తారు. ఇందులో బయాలజీ వాళ్ళు ఫిజికల్ సైన్స్ వాళ్ళు టచ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అవసరం. మరి టెట్ కి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినట్టయితే మరి డిఎస్సి రాబోయే డిఎస్సిలో ఎటువంటి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందో మీరు ఊహించవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే 2025లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి పేపర్ చూసినట్టయితే ఇంత కఠినమైన క్వశ్చన్స్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పుడు టెట్ లోనే కఠినంగా ఉన్న క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే రాబోయే కాలంలో మరింత, అంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఎస్ఎస్సి సిజిఎల్ ఈ విధంగా మనకి కండక్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అదే విధంగా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు క్లాస్ లోకి వెళ్దాం. ఈ క్లాస్ లో చూసినట్టయితే 1, 2 బిందువు గుండా పోతూ 3 వాలుగా గల సరళ రేఖ సమీకరణం. అంటే ఇది ఒక పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఒక స్లోప్ ఇచ్చాడు, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నా. ఇక్కడ యాక్చువల్ గా ఒక స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0, ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, సరళ రేఖ సమీకరణం. ఈ సరళ రేఖలో స్లోప్ m ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకం అవుతుంది. అంటే మైనస్ ఎక్స్ కోషియంట్ బై వై కోషియంట్ అవుతుంది. అప్పుడు ఏం రాయాలి? మైనస్ ఎక్స్ కోషియంట్ ఏముంది? ఏ బై బి. అంటే ఈ ఈక్వేషన్ లో స్లోప్ అనేది ఎక్కడ 3 అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మైనస్ ఎక్స్ కోషియంట్ ఏముంది? -3 బై 1 దట్ ఈక్వల్ 3 అయింది. ఇది కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -3 బై ఎక్స్ కోషియంట్ +3 -3 బై వై కోషియంట్ 1 ఉంది కాబట్టి 1 దట్ ఈక్వల్ టు -3 వచ్చింది. అంటే ఈ ఆన్సర్ మనకి రాంగ్. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఎక్స్ కోషియంట్ ఏముంది? మైనస్, ఇక్కడ ఎక్స్ కోషియంట్ ఏముంది? -3 బై వై కోషియంట్ ఏముంది? 1 ఉంది. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -3 అంటే +3 బై 1 అంటే 3. ఇది కూడా కావడానికి చాయిస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసినా సరే ఇక్కడ ఏంటి? మైనస్ ఎక్స్ కోషియంట్ అంతా 3 బై వై కోషియంట్ అంతా 1 దట్ ఈక్వల్ టు -3. ఇది మనకి ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో ఒకటైనా అవ్వచ్చు లేదా థర్డ్ వన్ అయినా ఆన్సర్ మనకి కావడానికి అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఈ పాయింట్ ఏది ఎక్కడ సాటిస్ఫై అవుతుందో, ఈ 1, 2 పాయింట్ అనేది ఎక్కడ సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకున్నట్టు చాలా ఈజీగా మనం చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 1, 2 పాయింట్ లో y వాల్యూ ఎంత వేయాలి? 2 వేయాలి. 2 మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ 0 రావాలి. 2 మైనస్ 3 ప్లస్ 1 దట్ ఈక్వల్ 0. 3 ప్లస్ 3 మైనస్ 3 దట్ ఈక్వల్ 0. 0 ఈక్వల్ 0 సాటిస్ఫై అయింది. అంటే మన ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అదే విధంగా మళ్ళా థర్డ్ ఆప్షన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఏం లేదు, 2 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 1 దట్ ఈక్వల్ 0 కావాలి. 2 ఇది -3 ఇది -1 దట్ ఈక్వల్ 0. 2 మైనస్ 4 ఈక్వల్ 0. ఇక్కడ ఏమొచ్చింది? -2 ఈక్వల్ 0 అని అన్నాడు. ఇది ఫాల్స్, ఇక్కడ ట్రూ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. మరి ఈ విధంగా మన స్లోప్ చెక్ చేసుకుని పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఇది ఏ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది ఆ పాయింట్ అనేది మనము తెలుసుకొని చేయవచ్చు. ఇంకో రకంగా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ మనకి స్లోప్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మనకి
లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ y మైనస్ y1 అంటే 2 దట్ ఈక్వల్ టు m అంటే 3, x మైనస్ x1 అంటే 1 దట్ ఈక్వల్ టు y మైనస్ 2 దట్ ఈక్వల్ టు 3x మైనస్ 3. ఈ 3x ని ఇటే తీసుకురండి, y మైనస్ 3x, ఈ 3x ప్లస్ 3x ఇటే వస్తే మైనస్ 3x, ఇది మైనస్ 2, ఇదేమో మైనస్ 3 ఇటే వస్తే ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 0. y మైనస్ 3x మైనస్ 2 ప్లస్ 3 అంటే ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 0. ఇది ఒక స్లోప్, ఒక పాయింట్ ఇచ్చి లైన్ ఈక్వేషన్ అడిగితే ఈ విధంగా లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చాలా చక్కగా చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ 100th క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఈ క్వశ్చన్ చేయాలంటే బయాలజీ ఫిజిక్స్ వాళ్ళు చాలా కష్టం. ఇటువంటి క్వశ్చన్ అనేది మనకి డిఎస్సి లో కూడా ఇప్పటి వరకు ఇచ్చినట్టు లేదు. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ మనకి టెట్ లో ఇవ్వడం జరిగిందంటే చాలా గమనించవలసిన విషయమే, గమ్మత్తైన విషయమే. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి రెండు విషయాలు తెలియాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే విషయం తెలియాలి, ఫస్ట్ వన్. నెక్స్ట్ అదే విధంగా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు 1 అనే విషయం కూడా తెలియాలి. అసలు ఈ కాస్ స్క్వేర్ థీటానే నేనేం రాశాను, కాస్ థీటాని ఏ విధంగా రాయొచ్చు, సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ థీటా అవుతుంది. మరి ఈ కాస్ థీటా ప్లేస్ లో సైన్ 90 మైనస్ థీటా రాసుకున్నాను అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ థీటా మైనస్ 1 ఉంది, 90 మైనస్ థీటా ఉంది, ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ 90 మైనస్ థీటా ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే కండిషన్ నుంచి ఇక్కడ నేను ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్ లో సైన్ కాస్ థీటా ప్లేస్ లో సైన్ 90 మైనస్ థీటా అని సబ్స్టిట్యూట్ చేశాను. ఏంటి, సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అని మనకు తెలుసు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ 90 మైనస్ థీటా ఉంది, ఇక్కడ థీటా, ఇక్కడ 90 మైనస్ థీటా రెండు యాడ్ చేసినట్టయితే మనకి 90 అవుతుంది. అంటే రెండు యాంగిల్స్ అనేది సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90 అయ్యి ఇక్కడ సైన్ స్క్వేర్, ఇక్కడ సైన్ స్క్వేర్ మధ్యలో ప్లస్ ఉన్నట్టయితే దాని వాల్యూ 1 అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందులో ఇది సైన్ స్క్వేర్, ఇక్కడ చూడండి 5 డిగ్రీస్, సైన్ స్క్వేర్ 5 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 85 డిగ్రీస్, ఇది ఒక 1. నెక్స్ట్ అదే విధంగా సైన్ స్క్వేర్ 10 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 80 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 75 డిగ్రీస్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ 20 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 70 డిగ్రీస్ ఈక్వల్ టు 1. Sin square 25 degrees plus sin square 65 degrees equal to 1. Sin square 30 degrees plus sin square 60 degrees equal to 1. Sin square 35 degrees plus sin square 55 degrees equal to 1. ఇంకా మిగిలింది ఈ రెండింటికి మధ్యలో సైన్ 45 డిగ్రీస్ మిగిలి ఉంటుంది. చూడండి, 5, 10, 15, 20, 25, 30, 35, 45, 40, 50 ఉంటుంది కదా. సైన్ స్క్వేర్ 40 డిగ్రీస్, నెక్స్ట్ సైన్ స్క్వేర్ 50 డిగ్రీస్ ఈక్వల్ టు 1. ఎన్ని 1లు వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వన్స్ ప్లస్ ఇంకేం మిగిలి ఉన్నాయి మనకి, 5 నుంచి ఇలాగ రన్ చేసుకుంటూ వెళ్తే ఇంకా 90 ఒకటి ఉంది, సైన్ 90 వాల్యూ ఒకటి ఉంది. ఇక్కడ మిస్ అయింది ఏంటి, 40కి 50కి మధ్యలో సైన్ స్క్వేర్ 45 ఒకటి మిగిలింది, సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ ఒకటి మిగిలింది. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసినట్టయితే మనకి 8 ఇది. సైన్ 90 వాల్యూ 1 ని స్క్వేర్ చేస్తే 1 ప్లస్ సైన్ స్క్వేర్ 45 వాల్యూ 1/√2. ఈ 1/√2 ని హోల్ స్క్వేర్ చేస్తే ఇక్కడ చూడండి 8 కు 1 కలిపితే 9
ప్లస్ 1/√² అంటే 1/2 దట్ ఈక్వల్ టు 9 + 1/2 అంటే 2 9 18 18 1 కలిపితే 19 19/2 మన ఆన్సర్ అవుతుంది. అంటే ఎక్కడ ఉంది 19/2? సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంత ప్రాసెస్ ఉన్న ప్రాబ్లమ్ ని ఏపీ టెట్ 2025 లో 19/12/2025 షిఫ్ట్ 1 లో ఇవ్వడం జరిగిందంటే ఎంత వరకు న్యాయమో, టెట్ లోనే ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే రాబోయే డిఎస్సిలో ఇటువంటి ఇంకా హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రిపరేషన్ ని రెట్టింపు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 101 క్వశ్చన్ అనేది పరిశీలించినట్లయితే ఇటువంటి క్వశ్చన్ అనేది ఇప్పటి వరకు డిఎస్సిలో ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు కూడా టెట్ లో కూడా ఎప్పుడు ఇవ్వడం జరగలేదు. ఇక్కడ గమనించినట్లయితే భూమి నుంచి 1 కిలోమీటర్ ఎత్తులో, అంటే ఇది క్షితిజ సమాంతరంగా ఉన్న భూమి, ఈ భూమి నుంచి క్షితిజ సమాంతరంగా 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ ఎత్తులో ఇక్కడ విమానం ప్రయాణం చేస్తుంది అనమాట. ఈ విధంగా ఎగురుతున్న విమానాన్ని ఒక పరిశీలకుడు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలిస్తున్నాడు. ఇది 60 ఇక్కడ పరిశీలిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఉందన్న విమానం ఇక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేసింది. అప్పుడు ఊర్ధ్వ కోణంలో చేంజెస్ వచ్చింది. ఎంత వచ్చింది? 30 డిగ్రీలు ఊర్ధ్వ కోణం అయింది. పరిశీలించాడు. 10 సెకండ్ల తర్వాత, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పటికీ 10 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలుగా మారింది. ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలుగా మారింది. అయితే ఆ విమానం యొక్క సమవేగం ఎంత? km/h లో అడుగుతున్నాడు. కానీ మనకేమిచ్చాడు? ఆ విమానం ఎంత ఎత్తులో ఎగురుతుందంట? 1 కిలోమీటర్ ఎత్తులో ఎగురుతుంది. కానీ ఆ కిలోమీటర్ మీటర్స్ 1000 కాబట్టి 1000 తీసుకుంది, 1000 మీటర్స్. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? 10 సెకండ్స్ ఇచ్చాడు. అందుకే ఈ 1 కిలోమీటర్ ని మీటర్స్ లో చేంజ్ చేయడం జరిగింది. అంటే మనకి సమవేగం అనేది మీటర్/సెకండ్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని km/h లో మార్చాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 60 డిగ్రీల కోణం, ఇది ఎక్స్, ఇదేమో 1000 మీటర్స్. దట్ ఈక్వల్ టు tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 60 డిగ్రీకి ఎదురు భుజం ఏంటి? 1000 మీటర్స్ బై ఆసన భుజం ఎంత? ఎక్స్. tan 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? √3. దట్ ఈక్వల్ టు 100/1000/x. x ఈక్వల్ టు ఏమవుతుంది? 1000/√3. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ని చెక్ చేసినట్టయితే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని tan 30 ఈక్వల్ టు ఎదుటి భుజం 1000 బై ఆసన్న భుజము x ప్లస్ డి. tan 30 వాల్యూ ఎంత? 1/√3. దట్ ఈక్వల్ టు 1000/x ప్లస్ డి. ఇప్పుడు ఈ x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేయాలంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే x ప్లస్ డి ఈక్వల్ టు 1000 ఇంటూ √3. ఈ x వాల్యూని ఇక్కడ వచ్చినట్టు x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ విమానం ప్రయాణించిన డిస్టెన్స్ ఇది d వాల్యూ వస్తుంది. d ఈక్వల్ ఏమొస్తుంది? 1000√3 మైనస్ ఇక్కడ x వాల్యూ 1000/√3 ఉంది కదా, ఇక్కడ 1000/√3 ఇలా వేయాలి. వేసినట్టయితే ఇక్కడ చూడండి, √3 ఇంటూ 1000√3 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 1000 3000 మైనస్ 1000/√3 దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 3000 పోతే 2000 బై ఇది √3. అంటే d వాల్యూ రావడం జరిగింది అనమాట. అంటే విమానం ఇక్కడి నుంచి ఇక్కడికి 10 సెకండ్లలో ప్రయాణించిన దూరం 2000/√3 రావడం జరిగింది. వాడేం అడుగుతున్నాడు? 10 సెకండ్లో ఆ సమవేగం ఎంత, విమానం యొక్క సమవేగం ఎంత అని అడిగాడు. అడిగినప్పుడు ఏం చేయాలి? వేగము ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? వేగము ఈక్వల్ టు దూరము బై కాలము ఫార్ములా. మరి వేగం ఎంత వచ్చింది? వేగము ఈక్వల్ టు దూరం అంటే ఎంత వచ్చింది? 2000/√3 రావడం జరిగింది. 2000/√3 ఇంటూ బై కాలం ఎంత? 10 సెకండ్స్. ఓకే, ఈ డిస్టెన్స్ ఏం చేయాలంటే √3 చేత డినామినేటర్ ని న్యూమరేటర్ ని మల్టిప్లై చేసినట్టయితే అప్పుడు ఏమొస్తుంది? దట్ ఈక్వల్ టు 2000/√3/3
3 రావడం జరుగుతుంది. బై 10 అంటే ఈ 10 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇది వేగం అవుతుంది అనమాట. ఇది వేగం అవుతుంది. ఇదేంటిది? ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అయింది. దట్ ఈక్వల్ టు వేగము ఈక్వల్ టు ఏమొచ్చింది? 2200√3/3. ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే 18/5 తో డివిజన్ చేయాలి, మల్టిప్లై చేయాలి. 3 1 జా 3 6 జా 5 1 జా 5 4 40 జా దట్ ఈక్వల్ టు 6 4 24 పక్కన 0 ఇంటూ √3 ఉంది కదా. √3 వాల్యూ ఎంత ఇచ్చాడు? 1.732. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 415.68. ఇది మన ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనము జాగ్రత్తగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ బాగా గమనించినట్లయితే ఒక గుణశ్రేణిలో 3వ పదము 24 మరియు 6వ పదం 192 అయినా 10వ పదం ఎంత అని అడిగాడు. ఇక్కడ 3వ పదం గుణశ్రేణిలో 3వ పదం అంటే T3 ఈక్వల్ టు A ఇంటూ R⁻2 దట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. మరి 6వ పదం T6 ఈక్వల్ టు A ఇంటూ R⁻5 దట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 192 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో దేని చేత భాగిస్తే ఏమొస్తుంది? ఒక R వాల్యూ రావాలి అని అంటే ఏం చేయాలి? AR⁻5 ని AR⁻2 తో డివిజన్ చేయాలి. డివిజన్ చేసినట్టయితే ఈ ఏకి క్యాన్సిల్ అయ్యి అప్పుడు ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు ఇదేమో 192, ఇదేమో 24. అప్పుడు దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది? R⁻5/R² అంటే R³ రావడం జరుగుతుంది. R³ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఎలా వస్తుంది అంటే 3 టేబుల్ లో పోతుంది. 3 8 జా 3 6 18, 3 4 12, 8 1 8 అంటే R³ ఈక్వల్ టు 8 దట్ ఈక్వల్ టు 8 నేమో 2³ కింద రాయొచ్చు. R ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అయింది అనమాట. అంటే R వాల్యూ అనేది 2 వచ్చింది. ఈ R వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. A ఇంటూ R వాల్యూ ఎంత? 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 24. A ఈక్వల్ టు 24. ఈ 2 స్క్వేర్ ఇటు వస్తే 4 4 1 జా 4 6 జా దట్ ఈక్వల్ టు A ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే A ఈక్వల్ టు 6 వచ్చింది, R ఈక్వల్ టు 2 వచ్చింది. మనకేం అడుగుతున్నాడు? 10వ పదం అడుగుతున్నాడు. అంటే T10 అడుగుతున్నాడు. T10 ఈక్వల్ టు ఏమవుతుంది? A ఇంటూ R⁻9. A అంటే ఎంత? 6. R వాల్యూ ఎంత? 2/9 దట్ ఈక్వల్ టు 6 ఇంటూ 2/9 వాల్యూ 512. అంటే 2/10 వాల్యూ అనేది 1024 కాబట్టి అందులో దాన్ని ఒక 2 తో డివైడ్ చేసినట్టయితే 512 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 6 2 12 1 6 1 6 1 7 6 5 30 3072. ఎక్కడుంది మనకు ఆన్సర్? 3072. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూసినట్టయితే f(x) = 2x² + ax - 2 యొక్క ఒక కారణాంకం 2x - 1 అయితే f(x) యొక్క మరొక కారణాంకం అడుగుతున్నాడు. ఇక్కడ ఏ లోపించింది. ఒక కారణాంకం ఏంటి? 2x - 1. ఆ 2x - 1 = 0 చేసినట్టయితే x వాల్యూ ఎంత వస్తుంది? మనకి 1/2 వస్తుంది. అంటే ఒక కారణాంకం దీనికి అయ్యింది అంటే f(1/2) అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి? 0 కావాలన్నమాట. అంటే f(1/2) అంటే x + 1/2 వేయాలి. 2 × 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ a × 1/2 - 2 = 0. ఇప్పుడు దీన్ని బట్టి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 1/4 వస్తుంది. 2 1 జా 2 2 జా అంటే ఇక్కడ 1/2 వచ్చింది. ప్లస్ a/2 - 2 దట్ ఈక్వల్ టు 0. a/2 ఈక్వల్ టు ఈ ప్లస్ -2 ఇటేపు వస్తే +2, ఈ +1/2 ఇటేపు వస్తే -1/2 దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగులుతుంది? a/2 ఉంటుంది. దట్ ఈక్వల్ టు 2 2 జా 4, 4 లోంచి 1 పోతే 3/2 ఉంటుంది. ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు ఏమొచ్చింది? 3 వచ్చింది. అంటే ఇక్కడ f(x) అంటే ఏంటి? 2x² ప్లస్ ax అంటే ఏ వాల్యూ 3 వచ్చింది కాబట్టి 3x - 2. ఇప్పుడు దీనికి ఒక కారణాంకం 2x - 1 అని తేలిపోయింది. మరి ఇంకొక కారణాంకం ఏంటో తెలియాలంటే దీన్ని కారణాంక విభజన చేయాలి. ఇప్పుడు చూడండి 2x² ప్లస్ 4x - x - 2 ఇలా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది. 2x కామన్ తీసినట్టయితే ఇక్కడ x మిగిలింది, ఇక్కడేమో 2 మిగిలింది. ఇక్కడ -1 ఇక్కడ -1 కామన్ తీసినట్టయితే ఇక్కడ x మిగిలింది, ఇక్కడేమో
ప్లస్ 2 మిగిలింది. ఇక్కడ x ప్లస్ 2 ఉంది, ఇక్కడ x ప్లస్ 2 ఉంది. x ప్లస్ 2 కామన్ తీస్తే మనకి 2x మైనస్ 1 అనేది ఉంది. ఈ 2x మైనస్ 1 అనేది ఒక కారణాంకమైంది. ఇంకొక కారణాంకం ఏమవుతుంది? x ప్లస్ 2 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ 104 క్వశ్చన్ చూసినట్టయితే 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13 మరి xy ఈక్వల్ టు 6 అయినా 8x క్యూబ్ ప్లస్ 27y క్యూబ్ విలువ ఎంత అని అడిగాడు. ఇప్పుడు దీన్ని స్క్వేర్ క్యూబ్ చేసాం అనుకోండి, 2x ప్లస్ 3y హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు 13 క్యూబ్. ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇది 2x హోల్ క్యూబ్ అంటే 8x క్యూబ్ ప్లస్ 3y హోల్ క్యూబ్ అంటే 27y క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a ఇంటూ ఇది 2x ఇంటూ 3y ఇంటూ 2x ప్లస్ 3y దట్ ఈక్వల్ టు 13 ఇంటూ 13 ఇంటూ 13 క్యూబ్. ఇప్పుడు చూడండి 8x క్యూబ్ ప్లస్ 27y క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3 2 జా 3 2 6 6 మూలు 18 ఇంటూ xy అంటే ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. 6 మరి 2x ప్లస్ 3y అంటే ఎంత ఇచ్చాడు? 13 దట్ ఈక్వల్ టు 13 చేయాలంటే 169 ఇంటూ 13 దట్ ఈక్వల్ టు 7 9 ఎంత వస్తుంది? ఇప్పుడు ఏం చేయాలి మనము? 8x క్యూబ్ ప్లస్ 27y క్యూబ్ దట్ ఈక్వల్ టు 2197 మైనస్ ఇప్పుడు ఈ మూడింటిని కూడా మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. ఇది ప్లస్ కదా, 6 48 4 6 1 6 4 10 ఇంటూ 13 3 8 24 2 3 1 3 1 108 దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 0 4 1 దట్ ఈక్వల్ టు 7లోంచి 4 పోతే 3 9లో 0 పోతే 9 ఇక్కడ 21లోంచి 14 పోతే 7 793 మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది మనకి 793? థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఈ మల్టిప్లికేషన్ అది కూడా టక్ మనం చేస్తూ ఉంటే మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 105 క్వశ్చన్ అనేది ఒక స్టేట్మెంట్ కి సంబంధించింది. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఒక వృత్త స్పర్శ రేఖకు మరియు స్పర్శ బిందువు వద్ద గీచిన వ్యాసార్థమునకు మధ్య గల కోణం అని అడిగాడు. ఒక వృత్తం తీసుకున్నాము, ఒక స్పర్శ రేఖని ఈ విధంగా తీసుకున్నాం. ఒక స్పర్శ రేఖ ఇది, స్పర్శ బిందువు ఇది. ఈ స్పర్శ బిందువు వద్ద ఇక్కడ ఒక వ్యాసార్థం గీసాం ఈ విధంగా. ఈ వ్యాసార్థానికి ఈ స్పర్శ రేఖకు మధ్య కోణం ఎంత ఉంటుంది? ఖచ్చితంగా 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇది ఈ కోణం అంటే ఈ స్పర్శ రేఖకు ఈ వ్యాసార్థానికి ఆ స్పర్శ బిందువు వద్ద గీసినటువంటి వ్యాసార్థానికి గల మధ్య గల కోణం అనేది లంబ కోణం ఉంటుంది. అది ఖచ్చితంగా రైట్ యాంగిల్ అవుతుంది. ఖచ్చితంగా 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా గమనించి చేయాలి. బీడి రేఖాఖండము ఏబి మరియు సిడిలు వరుసగా బి మరియు డి ల వద్ద బీడీకి ఒకే వైపున గీయబడిన లంబాలు. ఇప్పుడు బీడి అనేది ఈ విధంగా ఉంది, బి ఇది డి. బి వద్ద ఏబి అనేది ఒక లంబం, ఇది ఒక లంబం. డి వద్ద ఇది ఒక లంబం, సిడి ఇది ఒక సిడి లంబం, ఇది ఒక ఈ విధంగా లంబాలు గీయబడ్డాయి. మరి ఈ బీసీని ఈ రెండింటిని కలపాలంట, ఈ రెండింటిని కలపాలంట. ఈ రెండింటిని కలిపిన తర్వాత ఇక్కడ ఖండించుకునే బిందువు పేరే పి. ఈ పి దగ్గర నుంచి ఈ బీడి మీదకి ఇంకొక లంబం గీయాలంట, అది పిక్యూ. ఇప్పుడు ఈ ఏబి ఎంత ఇచ్చాడు? పి ఇచ్చాడు. మరి పిక్యూ ఎంత ఇచ్చాడు? క్యూ ఇచ్చాడు. అయితే సిడి ఈక్వల్ ఎంత అంట? ఆర్ అంట. అయితే
ఈ PQRల మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంది అంటే ఖచ్చితంగా 1/P ప్లస్ 1/R ఈక్వల్ టు 1/Q అవుతుంది. 1/P ప్లస్ 1/R దట్ ఈక్వల్ టు 1/Q ఈ మధ్యలో ఉన్న దానికి ఈక్వల్ అవుతుంది. అది ఏ విధంగా వచ్చినది అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ABD ఇది ఒక పెద్ద త్రిభుజం. ఈ త్రిభుజం ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ PQD. ట్రయాంగిల్ PQD ఈ రెండు కూడా స్వరూప త్రిభుజాలు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, AB బై BD దట్ ఈక్వల్ టు PQ బై QD అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, AB వాల్యూ ఎంత, AB వాల్యూ P బై BD వాల్యూ ఎంత, BD వాల్యూ తెలీదు BD దట్ ఈక్వల్ టు PQ వాల్యూ ఎంత, Q బై QD. ఇది QD దట్ QD ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, QD ఈక్వల్ టు Q బై P. చూడండి, QD ఈక్వల్ టు QD ఇటేపు వస్తే Q బై P ఇంటూ BD అవుతుంది. ఓకే, ఈ త్రిభుజాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ CDB ఈజ్ కాంగ్రుయెంట్ టు ఈ ట్రయాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ PQB ని తీసుకుందాం. ఇప్పుడు CD బై BD దట్ ఈక్వల్ టు ఏంటి, PQ బై QB అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇప్పుడు CD అంటే ఎంత ఉంది, R బై BD అంటే ఎంత ఉంది, BD దట్ ఈక్వల్ టు PQ అంటే ఎంత ఉంది, PQ అంటే Q బై QB అంటే ఎంత ఉంది, QB అంటే ఏంటో తెలియదు. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ లో చూసినట్టయితే ఇక్కడ QB వచ్చింది. ఈ QB వాల్యూ కావాలి మనకి, ఎందుకంటే ఇక్కడ QD వాల్యూ కనుక్కున్నాం, ఇప్పుడు BQ వాల్యూ కనుక్కోవాలి. BQ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, BQ ఈక్వల్ టు BQ ఇటేపు వస్తే Q బై R ఇంటూ BD అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ QD ఈ BD కలిపాం అనుకోండి, ఈ QD ప్లస్ BD కలిపినట్టయితే ఏమవుతుంది, ఈ QDకి ఈ BDని కలిపినట్టయితే BQ, ఇది QD ఇది BQ, ఈ BQని కలిపినట్టయితే టోటల్ గా మనకి ఏమొస్తుంది, BD వస్తుంది అనమాట. మరి QD అంటే ఏమొచ్చింది మనకి, Q బై P BD వచ్చింది, ప్లస్ BQ ఏమొచ్చింది, Q బై R BD వచ్చింది. దట్ ఈక్వల్ ఏంటి, BD. ఈ BDకి పోతే మనకి ఏం మిగిలింది, Q కామన్ తీయండి, కామన్ తీస్తే ఇక్కడ 1/P మిగిలింది, ఇక్కడ 1/R మిగిలింది, దట్ ఈక్వల్ టు ఇక్కడ 1 మిగిలింది. మరి ఈ Q అనేది అటే వెళ్ళింది అనుకోండి, 1/P ప్లస్ 1/R ఈక్వల్ టు 1/Q రావడం జరిగింది. ఈ విధంగా మనకి స్వరూప త్రిభుజాల ఆధారంగా చేసుకొని మనము ఈ విధంగా నిరూపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీరు ఇదంతా కూడా చేయని అవసరం లేదు. ఎలా గుర్తించుకుంటారంటే 1/P ప్లస్ 1/R ఈక్వల్ టు 1/Q అంతే. షార్ట్ కట్ లో ఇచ్చిన క్వశ్చన్ వెంటనే ఫిగర్ గీసిన వెంటనే మనం రాయవలసింది అది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం.